ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో వందనాలు. మనము చింత గురించి ధ్యానిస్తున్నాం కదా, ఇంకొంత ధ్యానిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటున్నాడు. ఒకవేళ అలా దేవునికి తెలియచేస్తే దాని ఫలితమేంటో కూడా చెప్పాడు 7వ వచనంలో. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును అని చెప్పాడు. చూసారా, దేవునికి ప్రార్థన చేస్తే మనలో ఉన్న చింత యావత్తు ఆయనకు అప్పచెప్తే మన హృదయాలకి సమాధానమిస్తాడంట దేవుడు. సరే, అసలు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నిటిలోనూ మనకు హృదయంలో మనస్సులో శాంతి కలిగించే దేవుని విధానం ఇది. పాపం చేస్తున్న సమయంలో తప్ప పాపం ఎప్పుడు విశ్వాసిలో శాంతి భగ్నం చేస్తుంది. చింతపడకుడి అంటున్నాడు. చింతించడం అనగా దేవునిలో మన నమ్మకం, ఆయన సత్యం గురించి మన జ్ఞానం బలహీన స్థితిలో ఉన్నాయనడానికి సూచన. చింత, నమ్మకం అనేవి నూనె నీరు వంటివి. అవి ఎన్నడూ కలవవు. విశ్వసించిన వారు చింతించరు, చింతించేవారు విశ్వసించరు అని గ్రహిద్దాం. ప్రభువారు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చెప్పిన విషయాలన్నీ మనకు తెలుసు. ప్రభువు ఏ విషయంలోనూ చింతవద్దు అన్నారు. అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనము చింతించకూడదు. ఆందోళన పుట్టించే సందర్భాల్లో కూడా చింతించకూడదు. మన విశ్వాసులమైతే దేవుడు మనలో, మన దగ్గర, మన చుట్టూ మనతో ఉన్నాడు. మన ఊహకు అందనంతగా మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. మన పరమందున్న మన తండ్రి ఆయన. ఆయన శక్తికి పరిమితి అంటూ లేదు. దానికోసం మనం ఆయన్ను వేడుకోవాలి. ఆ శక్తిని దేవుడు మన కోసం ప్రయోగిస్తాడు. మనం చేయవలసిందల్లా విశ్వాసంతో మన చింతలని ఆయనపై వేసి ఆయనలో, ఆయన వాగ్దానాలలో విశ్రమించటమే. ఈ లోకంలో మనశ్శాంతి కావాలంటే ఇప్పటికీ ఎప్పటికీ క్రీస్తులో నమ్మకం ఉంచటమే మార్గం. ఇదే ఏకైక మార్గం. ఈ మార్గాన్ని మనం గ్రహించి దేవునిలో విశ్వాసంతో ముందుకు సాగుదాం.